సహజంగా ఓ పాస్టర్ ఉన్నాడు, ఆయనకి 2 పిల్లలు ఉన్నారు, ఆయనకు పెద్ద సంఘం ఉంది అనుకోండి కొద్దిసేపు. తర్వాత పాస్టర్ ఎవరవుతారు? ఆడు తాగిపోతేనే ఆడే పాస్టర్, తిరిగిపోతేనే ఆడే పాస్టర్. సంఘంలో డెవలప్ చేసి పాస్టర్గా చేసే పరిస్థితులు ఉన్నాయి ఈరోజు లేవండి. కానీ ఏలి ఎంత మంచోడు అంటే ఇతర కొడుకులు పాస్టర్లుగా ఉన్నా ఇంకొకటి పాస్టర్గా తయారు చేయడానికి ఏం చేస్తున్నాడు? అసలు ఎవడు అవకాశం చూడండి. ఈ రోజు మీరు గమనించండి, ఏ పాస్టర్ సంఘంలో మరొకడికి ఏమివ్వడు, అవకాశమే ఇవ్వడు. అధ్యక్షత ఈయనే, పాట ఈయనే, ప్రార్థన ఈయనే, వాక్యం ఈయనే, ముగింపు ప్రార్థన ఈయనే, ఆశీర్వాదం ఈయనే. మరి వచ్చిన వాళ్ళందరూ గొర్రెలు కొట్టుకోవడమే. ఈరోజు ఎలా అవకాశం ఇచ్చేవాళ్ళేరండి. అలాగని అవకాశం ఇవ్వని వారిని నేను తప్పుపట్టాలని కాదు, కానీ వాళ్ళు ఎవడైనా అవకాశం ఇచ్చాడు అనుకోండి, మనోళ్లే కదా నేర్చుకోవాలని, రా ముందుకు రా నువ్వు చెప్పు అని మన అవకాశం ఇచ్చి ముందు పెట్టి అవకాశాలు ఇచ్చి ప్రార్థన ఇచ్చి నడిపించి వాక్యం ఇచ్చామనుకోండి, ఏం పుడుతున్నారు? ఎన్నుపోటు. ఇవ్వపోతేనే ఒక బాధ, ఇస్తేనేమో ఒక బాధ. అక్కడే నేర్చుకుంటాడు, అక్కడి నుంచి సేవకి వెళ్తాడు, బయటికి వెళ్ళి ఆ పాస్టర్ కోసం జరగ చెప్తాడు. పోలీ ఎక్కడికి వెళ్ళినా దూరం వెళ్ళి చేస్తాడంటే లేదు, ఎక్కడ పక్కనే పెడతాడు, అందులో లెగతాడు. నేను చాలా మంది సేవకులు అడిగాను, ఏంటన్నా మీరు ఎవరికి అవకాశాలు అంటే ఏమేమంటారు తమ్ముడు, ఇస్తే ఎవడ కుదురుకుంటున్నాడు, ఆడే మనకు మొగుడే కూర్చుంటున్నాడు, దూరం వెళ్ళి చేసే పరిస్థితి కూడా లేదు, ఇచ్చే అవకాశాలు లేదు, ఇవ్వకూడదు అంటున్నారు అంతే. వాళ్ళు ఎవడన్నా ప్రేమతో అలాంటి ఇచ్చాడు అనుకోండి, ఆడికి ఎన్నిపోటే కానీ